ఈ యొక్క పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపనకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నీళ్ళ సౌలతి కావచ్చు, తర్వాత అన్నం అంటే అన్న భోజనం కావచ్చు, వారికి ఎలాంటి ఇక్కడ నైటు ప్రతిష్టాపనలో భాగంగా లైటింగు, సౌండింగు, డీజే, ఒక పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపన అంటే ఒక అంగరంగ వైభవంగా ప్రజలకు ఎవరికి కూడా కానీ కుల బాంధవులకు కావాలి ఎవరికి కూడా ఎలాంటి అసౌకర్యం లేకుండా అంగరంగ వైభవంగా ఈ యొక్క ప్రతిష్టాపన జరుగుతుందని అంగరంగ వైభవంగా ఈ ఈ ప్రోగ్రాంను గ్రామ ప్రజలు కాకుండా గ్రామ ప్రజలు కూడా ఈ పెద్దమ్మ తల్లి ప్రతిష్టాపనకు ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని మా యొక్క మనకు గండికుంట మండలం కోరపల్లి గ్రామంలో ముదిరాజ్ కుల బాంధవుల సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ముదిరాజు కులానికి సంబంధించిన పెద్ద మనుషులు ఈ రోజున పెద్దమ్మ గృహ ప్రతిష్టాపనలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రతిష్టాపనకు సంబంధించిన పనులు ఇలా ప్రారంభించడం జరిగింది. ఆలయ ప్రాంగణంలో ఈ రోజున ఈ పందిళ్ళు వేయడం కానీ, తర్వాత గేట్లకు రంగులు వేయడం మరియు దీనికి సంబంధించిన ప్రతి పనిని ఈ రోజున స్టార్ట్ చేసుకొని దీనిలో భాగంగా 12వ తేదీ 12/12/2024 పోచమ్మ బోనాలు మరియు దానిలో భాగంగానే ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా జలదివాసం, పుష్పదివాసం అని రకరకాల పూజా కార్యక్రమాలు. 13వ తారీఖు కుంకుమ పూజ, 14వ తారీఖు పొద్దున ఉదయం 9:30 గంటలకు యంత్ర ప్రతిష్ట మరియు 10:30కు విగ్రహ అమ్మవారి ప్రతిష్టాపన జరుగును. దీనికి సంబంధించిన ప్రతి కార్యక్రమానికి ఆ రోజున ప్రతిష్టాపన రోజున మనకున్నటువంటి కుల బాంధవులు అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేసి తర్వాత కుల బాంధవులే కాకుండా గ్రామంలో సంబంధించిన ప్రతి పెద్దమ్మ తల్లి అని మొక్కే ప్రతి ఒక్కరూ వచ్చి దీన్ని విజయవంతం చేయగలరని మా యొక్క మనవి. అందులో భాగంగానే ప్రతిష్టాపనలో భాగంగానే మన నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి ఎవరైతే మనల్ని ప్రజాప్రతినిధులుగా ఉన్నారో వారందరూ కూడా సందర్శించి దీన్ని విజయవంతం చేస్తామని మాకు మాటిచ్చినారు. దానిలో భాగంగా అందరూ వచ్చి ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయగలరు మా